సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? భాష అండి. భాష గారు ఏం చేస్తూ ఉంటారు? చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్. సో ఈరోజు చూస్తున్నట్లయితే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రాజధానిలో తన స్వగృహాన్ని నిర్మించుకోవడం అనేది మాకు మంచి ఇదే కదా, ఓకే, మంచి విషయము. మంచి విషయం. దీనివల్ల ప్రజలకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందంటారు? అంటే ఆయన ఇల్లు కట్టుకోవడం ప్రజలకు ఉపయోగం కాదు, కానీ ఆయన ఇక్కడ ఉండి వర్క్ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందండి. ఓకే, ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. ఇప్పుడు ఇంటి పెద్ద ఇంట్లోనే ఉంటేనే ఆయన కనుసనలో ఉన్న వాళ్ళము బాగుంటాము. ఆ రకంగా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అమరావతి రాజధాని ఎన్ని నెలల్లో పూర్తవుతుంది అంటారు? అది చెప్పలేమండి. చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే మన అమరావతిలో మన సీఎం గారి ఇంటి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదండి, మామూలుగా సీఎం కాబట్టి ఖచ్చితంగా హౌస్ అనేది ఉండాలి. ఆయన ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేయడమే బెటర్, వేరే చోట ఉండకుండా ఇక్కడే ఉండాలి కదా. క్యాంప్ వాయిస్ అంతా మొత్తం ఎందుకు నార్మలే, అది పెద్ద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటారంటారా? ఉంటారని కదా ఓటేసింది. ఇబ్బంది లేదు, ఖచ్చితంగా చేస్తారు, డెలివరీ చేస్తారు. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారు, చూస్తున్నట్లయితే మన చంద్రబాబు నాయుడు గారి స్వగృహ శంకుస్థాపన మన అమరావతిలో జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఇంటికి పెద్ద ఎలా అయితే ఉంటే ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఎంతో ఇదిగా ఉంటారో, అలాగే రాష్ట్రానికి పెద్ద సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శంకుస్థాపన చేయడం వల్ల అన్ని కార్యక్రమాలు ఆయన కొనసాగులతో ఇంకా కూడా ఎంతో తొందరగా చక్కగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందంటారా? చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ అనుకున్న సమయంలో స్టిపులేటెడ్ టైంలో అన్నీ కూడా ఆయన అనుకున్న విధంగా కూడా అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పమ్మా ఏంటి? సార్ మీ పేరు? జగన్నాథ్ గుప్తా. గోపాల్ గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే అమరావతి రాజధానిలో మన సీఎం గారి గృహ శంకుస్థాపన జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పనే కదా. మంచి పని. జగన్ గారు ప్రాజెక్టులు మొదలు పెట్టిన పూర్తి చేయాలి. నీళ్లు ఉంటే కదా పంటలు పండేగా బాగుండేది. అవి లేకుండా ఈ 10,000 ఇస్తే ఎంతవరకు ఉపయోగం కాదు కదా. ఈ పథకాలు ఇవ్వాల్సిందే తప్పదు, జనం ఆశ అలాంటిది. కానీ ఆ డెవలప్మెంట్ అనేది ముఖ్యమైన విషయం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. చెప్పండి సార్. రామాయణంలో ఉన్న విషయాలు వీళ్ళు ఆచరిస్తున్నారు. రామాయణంలో ఇలా రాజ్యం పరిపాలించాలని రాసుంది. మొన్న వాళ్ళ మీటింగ్కి వెళ్తే ఆ విషయాలే చెప్తున్నారు, అలా ఉండాలని. ఎవరికి భయపడక్కర్లేదు, మీరు చక్కగా వ్యాపారం చేస్తేనే దేశం రాష్ట్రం డెవలప్ అయింది అన్నారు. రామాయణంలో కూడా అది రాసింది. భగవంతుడు పంపించాడు, ఈయన గొప్ప కాదు. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా అలాగే ధైర్యంగా చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలకు ఉపయోగకరం అంటారా ఇక్కడ ఇల్లు కట్ట? రామాయణంలోనే చెప్పారంటే ఉపయోగకరం అని క్వశ్చన్ ఏంటి అసలు? రామాయణంలో ఉంది. నా నెంబర్ నోట్ చేసుకుని ఈసారి చెప్పండి, పేజీ నెంబర్తో సహా మీకు చెప్తా. రామాయణంలో రాములు వాడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, అటు వెళ్తున్నాడు ఈయన. ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది.